మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్ వచ్చిన అంశాలన్నీ కూడా చూసాం కదా. ముఖ్యంగా ముంబై నటి జత్వానీ కేసుకు సంబంధించి మనం చూసాం. ముంబై నటి జత్వానీ ఇచ్చిన ఫిర్యాదుతో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఒకరు క్రాంతిరాణా టాటా అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు, అదేవిధంగా విశాల్ గున్ని. అయితే విశాల్ గున్ని ఒక వాంగ్మూలం ఇచ్చాడు. 3 పేజీల వాంగ్మూలం అయితే ఇచ్చారు నిన్న. ఏంటి అందులో కొన్ని సంచలన నిజాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఇదంతా కూడా గతంలో సీఎంఓ ఆదేశాలతోటే ఈ తతంగం నడిచింది. దాంతోపాటు పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాల మేరకే జత్వానీని అరెస్ట్ చేసినట్లు ఆయన వాంగ్మూలం ఇచ్చాడు. దాంతో మరికొన్ని కూడా అంశాలు ఉన్నాయి. మరి నిజంగా ఆ పరిస్థితి ఉందా? ఇక నిన్న హోంమంత్రి అనిత గారు కూడా మాట్లాడుతూ కొందరు కావాలని ఆరోపణలు చేస్తున్నారు, కానీ మేము ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేశామంటే పూర్తి ఆధారాలతోటే మేము సస్పెండ్ చేశామని చెప్పేసి కూడా అనిత గారు చెప్తున్నారు. ఇంకా కేసు విచారణ కొనసాగుతుంది. ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. ఇక్కడితో అయిపోలేదు అనేది నిన్న హోంమంత్రి కూడా నిన్న మాట్లాడారు. దాంతోపాటు మనం చూసాం, మొన్న ఈ సినిమాకు సంబంధించి జానీ మాస్టర్ అని ఎవరైతున్నారో, జానీ మాస్టర్ అతను కొరియోగ్రాఫరు, అదేవిధంగా ఇటు జనసేన నాయకుడు. ఆయన మరో డాన్సర్ పైన లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి ఆమె ఫిర్యాదు చేయడం, ఆయన పైన లైంగిక వేధింపుల కేసు కూడా నమోదైంది. అతను జనసేన పార్టీకి చెందిన అతను. ఇక తాజాగా నిన్న చూసాం, త్రివిక్రమ్ పైన కూడా నటి పూనం కౌర్ ఒక సంచలన ట్వీట్ చేసింది. త్రివిక్రమ్ కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. గతంలో నేను ఫిర్యాదు కూడా చేశాను, కానీ సినిమాలో ఉన్న కొంతమంది పెద్దలు పట్టించుకోలేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయి కాబట్టి. సో అతన్ని కూడా విచారించాలి అనే విధంగా నిన్న పూనం కౌర్ ఒక ట్వీట్ చేయండి. పూనం కౌర్ అయితే త్రివిక్రమ్ కూడా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ తోడు చాలా క్లోజ్గా ఉంటాడు ఆయన అనే యాంగిల్లో కూడా ఆమె కొంచెం కోట్ చేస్తూ కూడా ఆమె ట్వీట్ చేసింది. సో నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? నిజంగా చర్యలు తీసుకోవాలట? త్రివిక్రమ్ వెనక ఉన్నది ఎవరు? ఆ రాజకీయ నాయకులు. మరి ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మాట్లాడదాం. మనతో చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ సీనియర్ నాయకులు పూడి తిరుపతిరావు గారు ఉన్నారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నారాయణమూర్తి గారు ఉన్నారు. మరి కాసేపట్లో జనసేన నుంచి రజనీ గారు వస్తారు, టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు వస్తారు. నారాయణమూర్తి గారు, ఫస్ట్ మనము సరే ఐపీఎస్ ఆఫీసర్ల దానికన్నా ముందు ఈ త్రివిక్రమ్ ఇష్యూ తీసుకుని, త్రివిక్రమ్ కావచ్చు, అదేవిధంగా జానీ మాస్టర్ వచ్చేసి జనసేన నాయకుడు ఆయన. దాంతోపాటు త్రివిక్రమ్కి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ తోటి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ తోటి ఇప్పుడు టచ్లో ఉంటుంటారు. నిన్న పూనం కౌర్ ఒక ట్వీట్ చేసింది, ఆయన కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు, కానీ కొంతమంది పెద్దలు అందడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదు సినీ పెద్దలు అని. ఏం చెప్తారు దీనికి సంబంధించి నారాయణమూర్తి గారు? ఎవరైనా కానీ ఇట్లాంటి సంఘటనలకి ప్రోత్సాహాన్ని ఇవ్వకూడదు. అదేవిధంగా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు కొంచెం కఠినంగా వ్యవహరిస్తే ముందు కూడా ఇట్లాంటి రిపీట్ కాకుండా ఉండే అవకాశం ఉంటాయి. కాబట్టి చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, ఇప్పుడు జనసేన ఒక ప్రకటన రిలీజ్ చేసింది, ఏదైతే జానీ మాస్టర్ మీద వచ్చిన ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణల గురించి. మంచిదే. అదే విధంగా మరి చట్టం ముందు కానీ, లేదంటే వాళ్ళ సిద్ధాంతాల ముందు కానీ, చట్టం ముందు ప్రజలందరూ కూడా సమానం. అనేక సార్లు అది నిరూపణ అవుతూ వస్తూ ఉంది. అదేవిధంగా ఇండస్ట్రీలో కూడా వీళ్ళ పార్టీ వరకు వచ్చిన మరి జానీ మాస్టర్ మీద చర్య తీసుకున్నారు. పూనం కౌర్ కూడా గతంలో అనేక మార్లు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఈ విషయంలో ఎందుకు స్పందించలేదు అనేటటువంటిది ఆమె చెప్పేటటువంటి వాదన. మరి దాన్ని కూడా మరి వీళ్ళు ఏ విధంగా తీసుకుంటారు? జానీ మాస్టర్ మీద తీసుకున్నట్టుగా చర్యలు తీసుకుంటారా లేదా అంటే వాళ్ళ విజ్ఞతకి మనం వదిలేయాల్సి వస్తుంది. ఏం జరుగుతుందో కూడా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆమె చేసింది నిన్నే ఆరోపణ చేసింది కాబట్టి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఎంతవరకు దాని మీద రియాక్ట్ అవ్వడం ముందుకు వస్తారు. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ కాబట్టి ఆ కొరియోగ్రాఫర్ని చేశారు.
మరి త్రివిక్రమ్ కొంచెం ఎలివేటెడ్ పర్సనాలిటీ, డైరెక్టర్ గాను అదే రైటర్ గాను అనేక రకాలుగా మరి ఏదైతే జనసేన ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన మీద తీసుకుంటారా అనేది చూడాలి. మూర్తి గారు, అంటే పవన్ కళ్యాణ్ స్పందించలేదు అంటారా ఈ అంశాల? ప్రతి అంశానికి చిన్నదానికి పెద్దదానికి స్పందిస్తారు, మరి దీనిపైన ఎందుకు స్పందించలేదని క్వశ్చన్ చేస్తారా మీరు? అదే నేను చెప్పేది ఏంటంటే ఆయన దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయనతో అనేక రకాలుగా పొలిటికల్ గా కూడా అనేక సందర్భాల్లో ఈయన స్క్రిప్ట్ రాసి ఇచ్చిన సందర్భం కూడా చూసాం మనం. మరి అంత అందరినీ సంతోష పెట్టే విధంగా మాటలు రాసే త్రివిక్రమ్ ఆమెను కూడా సంతోష పెట్టే విధంగా వ్యవహరిస్తే బాగుండేది అని ఆరోపణ చేసినప్పుడు మరి జానీ మాస్టర్ ని సస్పెండ్ చేసేటట్టుగా ఏదైతే ప్రకటన విడుదలైందో అదే విధంగా మరి పవన్ కళ్యాణ్ దీని మీద కూడా రియాక్ట్ అవుతాడా లేదా, ఆయనకి అన్ని సమానంగా కనపడతాయా లేదా అనేది ఒకసారి వేసి చూడాలి మనం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సహజంగా రియాక్ట్ అవుతాడని నేను అనుకుంటున్నాను. మరి ఎంతవరకు రియాక్ట్ అవుతాడు అంటే దీంట్లో ఇంకో కోణం చూడాలా. జానీ మాస్టర్ డైరెక్ట్ గా ఈ యాక్టివిటీస్ లో పాల్గొన్న సందర్భాలు ఎక్కువగా కనపడ్డాయి. పూనం కౌర్ విషయంలో రియాక్ట్ అయితే ఆమె పవన్ కళ్యాణ్ మీద కూడా వ్యాఖ్యలు చేసింది. అదే పూనం కౌర్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ అంశంలో అక్కడ పవన్ కళ్యాణ్ కొంచెము టచ్ చేస్తూ వదిలేసింది. తర్వాత జానీ మాస్టర్ అంశంలో కావచ్చు, తర్వాత మొన్న టీడీపీ ఎమ్మెల్యే అంశంలో కూడా ఆమె కొద్దిగా అక్కడ పవన్ కళ్యాణ్ రిలేటెడ్గా ట్వీట్ చేసింది. అవును, అదే నేను చెప్తున్నా. పవన్ కళ్యాణ్ మీద కూడా ఇంతకుముందు ట్వీట్ చేసింది కాబట్టి మరి వీళ్ళు ఆ సాహసం చేస్తారా, చేసేటువంటి అవకాశం ఉందా, ఆయనకు విరుద్ధంగా వ్యవహరిస్తాడా, ఆయన మనస్తత్వానికి విరుద్ధంగా? జానీ మాస్టర్ ఒక న్యాయం, లేదంటే త్రివిక్రమ్ ఒక న్యాయం చేస్తాడా? ఒకవేళ త్రివిక్రమంకే ఏదైనా ఆయన మీద ఆ వ్యాఖ్యల మీద ఆమె వ్యాఖ్యల మీద చర్యలు తీసుకుంటే మళ్ళీ తిరిగి అది పవన్ కళ్యాణ్కి వస్తుందా? ఎందుకంటే ఆయన మీద కూడా పూనం కౌర్ ఇంతకుముందు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఏమవుతాయి, వీళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు ఇప్పుడు? అంటే ఒకటి నారాయణమూర్తి గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే, సరే జానీ మాస్టర్ అంటే ఆయన సరే జనసేనలో ఉన్నారు, సరే అంత యాక్టివ్ పాల్గొనకుండా జనసేన నాయకుడు అనేది ఒకటి ఉంది, అతని పైన పార్టీకి సంబంధించి చర్యలు. ఇక్కడ పవన్ కళ్యాణ్ నాకు అర్థం కాదు, అదే పూనం కౌర్ ట్వీట్ చేయడాన్ని. ఇక్కడ పవన్ కళ్యాణ్కు త్రివిక్రమ్కి ఏం సంబంధం? జస్ట్ సన్నిహితంగా ఉండొచ్చు, ఆయన ఒక పవన్ కళ్యాణ్ తోటే ఉండరు కదా. పవన్ కళ్యాణ్ మహేష్ బాబుతో ఉంటారు, జూనియర్ ఎన్టీఆర్తో ఉంటారు, మరొకరితో ఉంటాడు, చిరంజీవితో ఉంటారు. అంటే పార్టీ యాక్టివిటీస్ లో చాలా సందర్భాలు ఇంత ముందు మీ ఛానల్ ద్వారా చూసాం, ఇతర మీడియా ద్వారా కూడా మనం చూడడం జరిగింది. ఆయన చాలా సన్నిహితంగా ఈ పార్టీలో ఈయన పర్యటనలో మాట్లాడే మాటలు కానీ కొన్ని స్క్రిప్ట్లు రాసి ఇచ్చారని ఈ విధంగా మనం చూసాం. క్యాంపెయిన్ లో చేశాడా లేదా అనేది మరి అవన్నీ పరిగణలో తీసుకుంటాడా లేదా, ఇదే నేను అనేది. మరి అట్లాంటి జానీ మాస్టర్ ఇదంతా సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి చేశాడు. మరి ఆయన కూడా సన్నిహితంగా ఉంటాడు కదా, ఆయన చేస్తాడా? ఇవన్నీ చూడాలంట. అదే ఇతని పరిధిలో మరి ఆలోచన పరిధి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. చిన్నోడు ఒకలాగా, పెద్దోడు అంటే గతంలో కూడా ఫిర్యాదు చేశాను, సినీ పెద్దలు పట్టించుకోలేదు చెప్తా ఉంది ఆమె అని అంటారు. అంటే వీళ్ళే అనుకోవచ్చా? అదే కదా, ఇంతకుముందు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు, అది ఈయన మీద ఆరోపణలు వచ్చి పట్టించుకున్నారు అంటే నాకు న్యాయం జరగలేదు అనే విధంగా ఆ మాట్లాడినట్టు కనపడతా ఉంది. పెద్దలు కానివ్వండి, లేదంటే ప్రభుత్వ పరంగా కానివ్వండి. ప్రభుత్వ పరంగా మరి దాన్ని కూడా టేకప్ చేస్తారు వీళ్ళు. ఎందుకంటే ఎక్కడో మన రాష్ట్రానికి సంబంధం లేని ముంబైలో ఉన్న అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ని, వ్యాపారవేత్తల్ని కొంత బ్లాక్ మెయిల్ చేసిందనో, లేదంటే అనేక
కేసులు కూడా అంటే నోయిడాలోను, తర్వాత వెస్ట్ బెంగాల్లోను, కోల్కతా, అదేవిధంగా మహారాష్ట్రలోను కేసులు ఉన్నాయని చెప్పేసి మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, పేపర్లోను, టీవీలో కూడా చూసాం. మాట్లాడదాం సబ్జెక్ట్ మాట్లాడదాం. అదే నేను అన్నా, ఆమె మీద స్పందించిన ఆ స్పందన వీళ్ళ మీద కూడా స్పందిస్తారా వీళ్ళు? రైట్, ఎంతవరకు స్పందిస్తారు? దాన్ని ఏమన్నా పక్కన పెడతారా? ఎందుకంటే మన రాష్ట్రం, ఇప్పుడు మన ఇల్లు ముందు, తర్వాత మన ఊరు, మన జిల్లా, మన రాష్ట్రం, ఈ ఫీలింగ్ అయితే ఉంటది కదా. అందరు మహిళలు సమానమే, మహిళల హక్కులు కాపాడాల్సిన అవసరం ఉంది. వేరే రాష్ట్రంలో మహిళలు ఒకటి, మన రాష్ట్రంలో మహిళలు మనం చూడాల్సిన అవసరం లేకపోవచ్చు. కానీ మన రాష్ట్రంలో ఉన్న సంఘటనలన్నీ పక్కన పెట్టేసి, మన రాష్ట్రంలో సంఘటనలు ఏమి కనపడకుండా వేరే రాష్ట్రాల్లో వీళ్ళు పర్సనల్ విండిట్ పాలిటిక్స్ చేయడానికో, లేదంటే కక్ష సాధింపు చేయడానికి ఎప్పుడో జరిగిన దాన్ని వీళ్ళు మళ్ళీ తీసుకొచ్చి వీళ్ళు చేసే కార్యక్రమం చేస్తున్నారు అంటే దాన్ని ఏ విధంగా చూడాలి? రైట్, మాట్లాడదాం. తిరుపతిరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. కూటమి నుంచి ఏం చెప్తారు? ఫస్ట్ మనం ఇది త్రివిక్రమ్ది మాట్లాడదాం. పూనం కౌర్ ప్రతిదీ పవన్ కళ్యాణ్కు లింక్ పెడుతూ ట్వీట్ చేసిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే నేను ఇంతకుముందు మెన్షన్ చేసినట్లు ఒక ముగ్గురు అంశంలో కూడా అదే. తాజాగా త్రివిక్రమ్ పైన కూడా ఆరోపణలు చేయడం, దీనిపైన కూడా స్పందించాలి మరి పవన్ కళ్యాణ్ అనేది. మరి అన్ని అంశాల్లో స్పందిస్తారు, దీని మీద ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇప్పుడు జానీ మాస్టర్కి ఒక న్యాయం, త్రివిక్రమ్కి ఒక న్యాయం అన్న విధంగా ఈరోజు నారాయణమూర్తి అంటున్నారు. కూటమి తరపున మీరు ఏం చెప్తారండి? అందరికీ నమస్కారం రాజేష్ గారు. నమస్తే అండి. ఈ వాస్తవానికైతే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి రాజకీయ నేతగా ఉన్నారు. కాబట్టి మనం రాజకీయాల నేపథ్యంలో చర్చించాల్సిన ఆవశ్యకత వచ్చింది. అవును, నేను కొంచెం వెనక్కి, అంటే నా చిన్ననాటి రోజులు, అదే ఆ రోజుల్లో ఈ సోషల్ మీడియా లేదు, ఓన్లీ మీడియా, అది కూడా ఎలక్ట్రానిక్ మీడియా లేని రోజులు ఒకసారి చెప్తాను. 80-90 మధ్య దశకంలో జ్యోతి చిత్ర, సితారా అని 2 సినిమా పత్రికలు, వారపత్రికలు ఉండేవండి. సితారా ఈనాడు గ్రూప్ సంస్థల నుండి వచ్చేది, జ్యోతి చిత్ర అనేది సబ్జెక్టు కరెక్షన్, అది అప్పట్లో ఈ ఆంధ్రజ్యోతి మేనేజ్మెంట్ లేకపోతే ఏదో మొత్తం మీద అట్లా వచ్చేది. అయితే దాంట్లో సినిమా వార్తలు వచ్చేవి. సహజంగా ఆ రోజు విద్యాదశలో ఉన్నాం కాబట్టి సినిమాలు కూడా ఎక్కువ చూసేవాళ్ళం, సినిమా వార్తలు చదివేవాళ్ళం. దాంతో పాటు ఏంటంటే ఈ లైంగిక వేధింపులకు సంబంధించి ఇప్పుడైతే ఇవి ముచ్చటగా ఒక పేరు పెట్టుకున్నాం, కానీ ఆ రోజు వాటిని ఒక పేరు అంటే ఉండేది కాదు. అవి కూడా కొన్ని వార్తలు వచ్చేవి. వాటిల్లో ఎక్కడో ఒక దగ్గర ఏంటంటే ఎన్ రామారావు గారు, అప్పట్లో ఎన్ రామారావు అండ్ అక్కినేని నాగేశ్వరరావు గారు, వీళ్ళిద్దరే యాక్టర్ హీరో, వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి అంశాలు కూడా అప్పుడప్పుడు చూపిస్తుండేవాళ్ళు ఆ వ్యాసకర్తలు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ముందుగా అవన్నీ ఇప్పుడు వచ్చేయడానికి కారణం ఒకటి, సినిమా రాజకీయ, అంటే సినిమా రాజకీయాలని మాట్లాడుకోవాల్సింది అవాళ పెద్దగా లేదు. ఎన్ రామారావు రంగప్రవేశం తర్వాత, ఎంజీఆర్ రంగప్రవేశం తర్వాతే సినిమాలు రాజకీయాలు ఇవన్నీ సమ్మిళితం అయ్యాయి. అయితే సినిమా రంగంలో చూసుకునేటప్పుడు ఇటువంటి ఆరోపణలు లేకపోతే ఇటువంటి సంఘటనలు ఇవన్నీ సర్వసాధారణం అనేది ఆ రోజుల్లోనే ఈ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ లేనటువంటి రోజుల్లోనే ఉన్నటువంటి. అంటే అప్పుడు అంత బయటికి మీరు అన్నట్లు అప్పుడు సోషల్ మీడియా ఇంతవరకు ఇంత లేదు కాబట్టి బయటికి వచ్చేది కాదు, ఎలక్ట్రానిక్ మీడియా కూడా లేదు. అదే ఇప్పుడు అన్ని సోషల్ మీడియా అయిపోయింది కాబట్టి వెంటనే బయటకు వస్తున్నాయి. నా పాయింట్ మీరు క్యాచ్ చేశారు. సో ఇది ఇవాళ ఉన్నది కాదు, అవేర్నెస్ ఉంది. బట్ ఇవాళ ఏంటంటే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత అన్ని విజువల్స్ తో సహా బయటకు వచ్చినటువంటి సందర్భం వస్తే, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేటప్పుడు ఒపీనియన్ కావాలనేసి అంటే రాజేష్ గారు వెళ్ళి ఎవరికో, నాకు నారాయణమూర్తి గారికి అడిగితే చెప్పే పరిస్థితి ఉండేది. ఇవాళ లేదనమాట. ఎవరి ఒపీనియన్ వాళ్ళని షేర్ చేస్తున్నారు. ఎవరికి వారే ఒక జర్నలిస్ట్, ఎవరికి వారిదే ఒక ఛానల్, ఎవరికి వారిదే ఒక ఎలక్ట్రానిక్ పత్రిక. అవును. కాబట్టి ఈ నేపథ్యంలో ఏంటంటే, ఇప్పుడు పూనం కౌరే ఉదయం చెప్తాను, ఏదైతే జానీ మాస్టర్ ఇష్యూ వచ్చింది, ఆయన పార్టీ నుండి సస్పెండ్ చేశారు, అది అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా పూనం కౌర్ తాలూకా స్పందన వచ్చింది. ఎక్కడ వచ్చిందంటే అది ముందు ఏ న్యూస్ ఛానల్లో ముందు రాలా, ముందు సోషల్ మీడియాలో. ఎందుకంటే
ఇక్కడ ఎవరో వెళ్ళి చేయాల్సిన పని కూడా లేదు. ఆవిడే ఒక పోస్ట్ చేస్తుంది ట్విట్టర్ లో, పోస్ట్ చేసిందంటే ఆటోమేటికల్ గా అందుకుపోద్ది. అంటే సో ఈ పరిస్థితి ఆ రోజుకి ఈ రోజుకి ఈ ఆరోపణలు అనేవి కామను, ఇవన్నీ మామూలే. కాకపోతే ఏంటంటే ఈ ప్రచార సాధనాలు ఏదైతే అందుబాటులోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి భిన్న కోణాలు ఆవిష్కృతం అయిపోతున్నాయి విత్ ఇన్ ద సెకండ్. ఇది ఒక. రెండవది లేకుంటే ఒకటి తిరుపతిరావు గారు, ఇప్పుడు పూనం కౌర్ వెనక ఎవరి నుండి ఈ రకంగా పెట్టిస్తున్నారు అనుకోవచ్చా పవన్ కళ్యాణ్ లింక్ చేస్తూ ఈ కామెంట్స్ పెట్టడాన్ని? ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి దాన్ని కూడా ఆలోచించకూడదనేమీ లేదు. నేను అదే చెప్పాను కదా, ఇవాళ ఉన్నటువంటి ఈ సందర్భాన్ని తీసుకుంటే దేన్ని కూడా మనం సస్పెక్ట్ చేయొచ్చు. కానీ ఆమె బీజేపీలో ఉన్నట్లుంది. ఏమంటారు? పూనం కౌర్ బీజేపీలో ఉన్నట్లుందండి. నా సబ్జెక్టు కరెక్షన్ నా దగ్గర సమాచారం లేదు, కానీ ఏమైనా ఉంటే సభ్యురాలే తప్పిస్తే మాకెక్కడ ప్రచారంలో కానీ లేకపోతే యాక్టివ్ పాలిటిక్స్ ఎక్కడ చేసినట్టుగా నా దగ్గర సమాచారం లేదు. ఏంటంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు చూసాం 2-3 సార్లు బీజేపీ నేతలను కలవడం, వాళ్ళ ప్రచారంలో పాల్గొనడం, ఈటెల రాజేంద్ర కావచ్చు, సో మరొకరు ఇట్లా తిరిగారు. ఆమె వ్యక్తిగతమైనటువంటిది ఏదైనా ఉంటే తప్పిస్తే పార్టీలో ఎస్టాబ్లిష్ లీడర్షిప్ అయితే మాత్రం కాదు. ఒకప్పుడు విజయశాంతి లాగాను, లేకపోయినట్టు ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లో కవిత గారు కొన్నాళ్ళు మనతో పాటు సెయిల్ అయ్యారు. ఒక 3-4 ఏళ్ళు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బాధ్యత కూడా ఇచ్చారు ఆవిడ. ఇట్లాంటిది అయితే ఏమీ లేదు. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు ఉన్నంత మాత్రాన్ని వెనక నా పార్టీలో ఉందని చెప్పేసి నా వెర్షన్ మార్చుకున్నాను. ఉన్న పరిస్థితులు ఇప్పుడు నేను ఇంకోటి, నాకు ఇవాళ ఒక అవకాశం ఏంటంటే, నాకు తోటి ప్యానలిస్ట్ గా ఉన్నటువంటి నారాయణమూర్తి గారు కూడా ఆయన ప్రశ్నించే స్థానంలో ఉన్నారు. వాస్తవానికి ఆయన ప్రశ్నించలేదు. ఇవన్నీ కూడా సందేహాలను ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి నాకు ఫ్రీడమ్ ఉంది. నేను ఇప్పుడేమి ఆవిడ వెనకేసుకోను. అంటే ఉన్నదా లేదా అనేది నిజ నిర్ధారణ అనేది ఇది వెళ్ళ అదొక అంశం. అయితే సాధారణంగా ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ పాయింట్ ఓకే. ఇక్కడ ఏంటి, పవన్ కళ్యాణ్ స్పందించాల్సిన అవసరం ఉందా ఈ ఇష్యూ మీద? అదే నేను చెప్తున్నా. ఇప్పుడు వాస్తవానికి ఈ ఇష్యూను ఇప్పుడున్న పరిస్థితి కూడా, పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యంతో ఉన్నారండి. చాలా వరకు వైసీపీ కూడా ఆరోపణలు చేసింది, ఇంత వరదలు వస్తే ముఖ్యమంత్రి ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి లేడు అని చెప్పేసి. అది అందరికీ తెలుసు. ఆయన కాస్త అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భం పిఠాపురంకే పరిమితం అయ్యారు. ఇది ఇప్పుడు కూడా ఆయన ఇంకా దాదాపు ఒక 3 నెలల పాటు రాజకీయాల్లో తలమునకలై ఉండి దాదాపు 10-15 రోజులుగా ఆయన కొంచెం రెస్ట్ దీనిగానే ఉన్నారు. ఆయన రెస్పాండ్ అవ్వడం ఇదన్నీ కూడా వేరే అంశం. అదే ఆయన అవుతారా అవరా అనేసి అంటే నేను అందువల్ల చెప్పుకొచ్చాను అనమాట. ఈ రాజకీయాలకి ఈ సినిమా ఫీల్డ్ కి అనుసంధానం పెరిగిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ ఆరోపణలకు సంబంధించి ఏదో ఒక స్టేజ్ లో ఆయన కూడా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటే ఉండొచ్చు. ఇది రెస్టాడతాం. నేను చెప్పేది అనేది మనం చర్చించుకున్నట్టుగా వివరణ ఇవ్వడం అనేది కాదు, కానీ ఎస్ఆర్నో ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు. అది ఉన్నప్పుడు తప్పు పట్టాల్సిన పనిలే. వచ్చినటువంటి ఆరోపణ ఎస్ఆర్నో అని చెప్పాల్సినటువంటి బాధ్యత ఏ రాజకీయ నాయకుడికైనా ఉంటుంది. ఆయన బాధ్యత కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రి ఆ నేపథ్యంలో డెఫినెట్ గా ఉండొచ్చు. ఇంకొక విషయం, గమ్మత్తైన విషయం ఏంటంటే, మన రాష్ట్రంలో ఇప్పుడు బర్నింగ్ టాపిక్ గా ఉన్నటువంటి ఏదైతే డాక్టర్ జత్వానీకి సంబంధించినటువంటి అంశం కూడా అది సినిమా రిలేటెడ్ ఏమన్నా. అదే అందుకనే లింక్ చేసి పెట్టాను ఇక్కడ. ఆ ఇష్యూ ఒకటి, ఇది ఒకటి. మీరు లింక్ చేసి పెట్టిన దానికి కూడా నేను ఒక రకంగా అది కూడా సినిమాకి సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే ఆవిడ సినిమాలో హీరోయిన్ గా చేసింది. కుక్కల విద్యాసాగర్ అన్న ఆయన ఆ సినిమా ఫీల్డ్ కి సంబంధించిన ఆయన. ఆ తర్వాత వచ్చాడు 2014లో వైసీపీ తరఫున పోటీ చేశాడు. ఆ పోటీ చేసిన తర్వాత ఈ 2019 ఎన్నికల తర్వాత జరిగినటువంటి వాతావరణం 2024 జనవరిలో ఆవిడని తీసుకొచ్చి ఒకటి మాట్లాడదాం, దాని గురించి మాట్లాడదాం. ఒకసారి నారాయణమూర్తి గారు ఒక పాయింట్ ఇక్కడ, సరే మనం ఇది సార్ దీనిపైన పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు అనేది చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు తిరుపతిరావు గారు అన్నట్టు ఆయన అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి అతను రెస్ట్ ఉన్నారు, దాని మీద కూడా స్పందిస్తాడు. మీరు ఇంతకుముందు అట్లా ఏదైతే అతను జానీ మాస్టర్ విషయంలో ఏ రకంగా స్పందించారో చూడాలి. దీని మీద ముఖ్యంగా మనం ఇది తీసుకుందాం. ఇది ఏదైతే జత్వానీ కేసుకు సంబంధించి 3 ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేయడం, ఇది నాకు తెలిసి దేశ చరిత్రలో ఇది మొట్టమొదటిది అనుకుంటాను. 3 ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేయడము అనే దీనిపైన విశాల్ గున్ని ఒక వాంగ్మూలం అనుకోండి, వాంగ్మూలం ఇచ్చారు. 3 పేజీల వాంగ్మూలం ఇచ్చారండి. అందులో చాలా పాయింట్స్ ఉన్నాయి. అందులో నేను ఒక 2-3 మాత్రమే తీసుకున్నాను. ఇదంతా కూడా కేవలము సీఎంఓ
ఆఫీసులో ఈ తతంకం అంతా జరిగింది, ఈ అంతా కూడా నడిచింది అనే విధంగా ఒకటి అందులో మెన్షన్ చేసినట్టు. దాంతోపాటు పిఎస్ఎల్ ఆంజనేయులు ఆదేశాలతోటే ఆమెను అరెస్ట్ చేయాల్సి వచ్చింది, జత్వానీని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. సో ఈ ఎపిసోడ్ అంతా పూర్తిగా క్లియర్ అయిపోయిన తర్వాతనే ఆయనను అక్కడ విశాఖకు ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. దీనిపైన ఏంటి, ఇది నిజమేనా? ఈ ఆ వాంగ్మూలాన్ని చూస్తే ఈ గత ప్రభుత్వం ఆదేశాలతో ఇవన్నీ కూడా చేశారనే విధంగా కనబడుతుంది. నిన్న హోంమంత్రి కూడా మాట్లాడుతున్నారు, ఈ ఖచ్చితంగా అన్ని ఆధారాలతోటే మేము సస్పెండ్ చేసాం వాళ్ళ ముగ్గురిని, వీళ్ళే కాదు ఇంకా ఉన్నారు, చాలామంది ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు అనేది. దీన్ని ఏ రకంగా చూస్తారండి నారాయణమూర్తి గారు? అంటే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఈ రకంగా సస్పెండ్ అవ్వాల్సిన పరిస్థితులు, లేదు అంటే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందా? ఇది కూడా అంటే బయట బాగా ప్రచారం, గతంలో కూడా సేమ్ అంతాగానే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా చూసాం ఏ రకంగా జైల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కొందరు ఐపీఎస్ ఆఫీసర్స్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, మంత్రులు కావచ్చు. ఆ రోజైనా ఈ రోజైనా ఒక మాట చెప్తాను నేను మీకు. ఆ రోజు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రం నుంచి కూడా ఒత్తిడి తెచ్చి ఈ కేసులన్నీ ఉద్దేశపూర్వకంగానే దురుద్దేశంతో అది కూడా పెట్టిందనేటటువంటిది ఆనాడు ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో సిబిఐ ఆఫీసరు, ఆ ఆఫీసర్ చెప్పిన మాటలు కానివ్వండి, లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు సీఎం స్థాయి వ్యక్తులు ఆజాద్ కానివ్వండి, తర్వాత ఇంకా మిగతా సిడబ్ల్యూసీ మెంబర్లో పెద్ద స్థాయిలో ఉన్నవాడు కానివ్వండి చెప్పిన మాటల ప్రకారం అది తప్పుడు కేసులు పెట్టారు, కక్ష సాధింపుతో పెట్టారు అనేటటువంటిది ఆ రోజు అర్థమైంది. అది తేలిపోయింది కూడా. చివరికి సిబిఐ ఆ రోజు అంటే ఇప్పుడు రిటైర్ అయిపోయినప్పటికీ కూడా ఆ రోజు విచారణ చేసిన అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారి చెప్పిన మాట ప్రకారం కూడా చూసినా ఇవి కావాలని పెట్టినవే, ఆయన మీద ఏ విధమైన నిజాలు లేవు ఈ ఆరోపణలో అనేటటువంటిది ఆ రోజు తేలింది ఒకటి. రెండోది మరి కావాలని పెట్టింది అని చెప్పేసి కాంగ్రెస్ పెద్దలే చెప్పినప్పుడు, ఎవరి ఉద్దేశంతో ఎవరు పౌరులతో ఆ రోజు పెట్టారో వాళ్ళే చెప్పినప్పుడు ఆ రోజు ఐఏఎస్లు ఎవరైనా ఉన్నా వాళ్ళు బయటకు క్లియర్గా వాళ్ళు ఏ విధమైన ఆరోపణలు మాత్రమే నిజాలు లేవని చెప్పేసి కోర్టు ద్వారానే న్యాయస్థానం ద్వారా బయటకు వచ్చారు. మళ్ళీ వాళ్ళు హ్యాపీగా వాళ్ళు విధులు నిర్వహించగలిగారు, అయితే వాళ్ళని ఇబ్బంది పెట్టగలిగారు ఆ రోజు. ఈరోజు ఇప్పుడు ఈ ఏదైతే మీరు లెటర్ అంటున్నారో నేను ఇంకా చూడలేదు యాక్చువల్లీ ఆ లెటరు. ఆ లెటర్ లో ఒకవేళ అలా రాసి ఉంటే ఆయనతో వాళ్ళ ఆఫీసర్లు పొలిటికల్ లీడర్లు మాట్లాడే పరిస్థితి ఉండదు. వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. పొలిటికల్ లీడర్లు చెప్పినా కూడా ఈ రోజు చెప్తున్నప్పుడు అయినా ఆ రోజు ఒకవేళ చెప్పారని అనుకుంటే రూల్ ప్రకారం వెళ్లకుండా ఎందుకు వెళ్ళినట్టు అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఏదైతే పోలీస్ రూల్ బుక్ ఉందో ఆ రూల్ ప్రకారం పోవాలా, లేదంటే మరి అప్పుడు చేస్తే తప్పు ఏం చేసినట్ట వాళ్ళు చేసినట్ట? ఏం చేసినట్ట? ఎవరైతే చేస్తా ఉన్నారో, ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అవుతారో, ఇప్పుడు ఎవరైతే ఆరోపణ ఎదుర్కొంటా ఉన్నారో, చివరికి సస్పెన్షన్ కూడా గురయ్యారో, ఎందుకు సస్పెన్షన్ గురవ్వాల్సి వచ్చింది? ఆ పని చేయాల్సింది వీళ్ళు కదా. ఇవాళ పొలిటికల్ గా వీళ్ళని మోటివేట్ చేసి బెదిరించో, లేదంటే ఇంకోటి గురి చేయడానికి ప్రయత్నించో చేస్తే ఇచ్చిన స్టేట్మెంట్ గానే కనబడుతుంది తప్ప అది నిజం కాదు అనేటువంటి తెలుస్తాం. ఎందుకు చెప్తున్నా ఈ స్టేట్మెంట్ ఇప్పుడు ఇచ్చావు. అవును, హోంమంత్రి కూడా చెప్పారు కదా. ఇప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్లని ఒక ఐపీఎస్ ఆఫీసర్లని సస్పెండ్ చేయడం అనేది ఆషామాషి విషయం ఉండదండి నారాయణమూర్తి గారు. పూర్తి ఆధారాలు, ఎందుకంటే ఫ్యూచర్ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మళ్ళీ వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తున్న సమస్యలు కాబట్టి పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతనే ఈ నిర్ణయాలు తీసుకొని ఉంటుందండి. నేను ఏమంటానంటే భాషపరైంది విషయంలో మీరు ఏదో కక్షపూరితంగా ఎవరి మీద కక్షపూరితంగా ఈ ఐపీఎస్ ఆఫీసర్ల చర్యలు తీసుకోవడం అనేది ఉండదు కదా. నేను అందుకే అంటున్నా, ప్రభుత్వం ఇవాళ అభాసుపాలైంది. దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రతిష్టను దిగదార్చింది ప్రభుత్వం ఈ విషయంలో. ఎందుకంటానంటే ఈ విషయంలో మీరు ఒకవేళ ఎవరో డీజీ లెవెల్ ఆఫీసరు చెప్పాడు అనుకుందాం, అంటే వీళ్ళు చెప్పిన నరేషన్ ప్రకారం మనం ఊహిందాం కాసేపు,
చెప్పుంటే తప్పు ఎవరు చేసినట్టు? అది చెప్పిన అతను చేసినట్టు కదా. ఆయన సస్పెండ్ చేసి మిగతా వాళ్ళని ఏం చేశారు? డిసిప్లిన్ చేశారు, కమిషన్ చేశారు, ఆయన కింద డిసిప్లిన్ చేశారు. ఇంతమంది చేయాల్సిన అవసరం ఏంటి? ఎవరైతే వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారో అధికారిని చేస్తే సరిపోయింది కదా. అంటే దేశం మొత్తం మీద మన రాష్ట్ర ప్రతిష్టను, గౌరవాన్ని దిగజార్చే విధంగా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చింది? మీరు చేయాల్సింది కదా. అంటే వాళ్ళని సస్పెండ్ చేయడాన్ని మీరు దిగజార్చన కింద చూస్తున్నారా? 100% అంటే నేను 100% వాళ్ళు తప్పు చేశారు ప్రభుత్వం. ఎందుకు చెప్తారంటే విషయం ఇప్పుడు విచారించాల్సింది, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. డైరెక్ట్ గా సస్పెండ్ చేశారు. వీళ్ళు ఏమన్నా అంటే మేము విచారించాము, మాకు ఆధారాలు ఉన్నాయంటున్నారు. లెటర్ ఎప్పుడు వచ్చింది? సస్పెండ్ చేసిన తర్వాత లెటర్ బయటకు వచ్చింది. ఎందుకు రావాలి ఆ లెటర్? ఎప్పుడు రావాలి? సస్పెండ్ చేయకముందు రావాలి. మీరు విచారణ చేసేటప్పుడు రావాలి. మీరు ఏం విచారణ చేశారో ప్రజలకు చెప్పి అప్పుడు సస్పెండ్ చేయాల్సింది. మీరు ఎందుకు చేశారు? ఇమీడియట్ ఆగమేఘాల మీద ఒక ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ని ఎట్లా సస్పెండ్ చేస్తారు? మీరు విచారణ చేసి ఇగో తప్పులు చేశారు, ఇగో ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆధారాలు ఉన్నాయంటున్నారు కదా. నిన్న హోంమంత్రి అదే చెప్పారు కదా. చెప్తున్నా. దాంట్లో కూడా నేనేమంటున్నానంటే ప్రభుత్వ ప్రతిష్టను, రాష్ట్ర ప్రతిష్టను కాదు. ఒక విషయం అండి, మీరు ఒక విషయం నారాయణమూర్తి గారు, మీరు వాళ్ళ దగ్గర ఎక్స్ప్లెనేషన్ లెటర్ తీసుకున్నాక సస్పెండ్ చేయాలంటారు. ఇక్కడ బాధితురాలే చెప్తుంది కదా పూర్తిగా. బాధితురాలే ఏం జరిగింది, ఎవరెవరు ఉన్నారు దీంట్లో ఏంటి అనేది మొత్తం వాంగ్మూలం ఇచ్చింది కదా. ఇచ్చిన తర్వాతనే కదా ప్రభుత్వం విచారణ చేసినాక ఇంకా మళ్ళీ కొత్తగా వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకోమంటారు? అది ఆమె డబ్బులు ఇచ్చో లేదంటే ఆమె సినిమా యాక్టర్, ఆమె మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. అది ఢిల్లీలో కానివ్వండి, వెస్ట్ బెంగాల్లో కానివ్వండి, లేదంటే మహారాష్ట్రలో కానివ్వండి, అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు అంటే దాని అర్థం బయటపెట్టచ్చు కదా. చెప్తాను నేను మీరు మాట్లాడుతున్నారు కానీ ఆరోపణలు అంటే దాని అర్థం ఏంటి? ఆమె ఫస్ట్ నుంచి కూడా ఆమె ఏ విధంగా హనీ ట్రాప్ ఇలాంటివి ఉన్నాయని చెప్పేసి చేసి పెద్ద వాళ్ళందరినీ ఇలా ట్రాప్ చేయడం జరిగింది అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళ వాటి అన్ని కూడా మీరు ఏం చేస్తారంటే 4-5 బ్రాంచ్లు పెట్టండి దేశవ్యాప్తంగా ఆమె గురించి. 4 డీజీపీలు కూడా పెట్టండి. ఢిల్లీలో ఒకరిని, మహారాష్ట్రలో ఒకరిని, వెస్ట్ బెంగాల్లో ఒకరిని, ఇట్లా పెట్టండి. పెట్టి దాని మీద చూడండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అంత అర్జెంట్ ఏం జరగాల్సింది లేదు కదా. ఆంధ్రప్రదేశ్ ఎలాగో కొట్టుకుపోతుంది వరదల్లోనూ, లేదంటే ఈ దుమ్మి దూపుడులు. నారాయణమూర్తి గారు ఇది మాత్రం సరే. నారాయణమూర్తి గారు సరే, నేనేమంటున్నా నారాయణమూర్తి గారు కాదు. నారాయణమూర్తి గారు నేనేమంటాను, సరే మీరు అన్నట్లు విచారణ చేసి ఈ ఆఫీసర్ మీరు ఆంధ్రప్రదేశ్ పరువును మీరు పరిగణలో తీసుకోరా? గౌరవాన్ని పరిగణలో తీసుకోరా? ముగ్గురు చేసాము దేశంలో మొట్టమొదటిసారిగా 1వ ర్యాంకు, 2వ ర్యాంకు, 3వ ర్యాంక్ అన్నట్టు. నారాయణ 1, నారాయణ 2, నారాయణ 3, చైతన్య 1, చైతన్య 2, చైతన్య 3 అన్నట్టు దేశంలో ఇలాంటి పనులు చేయడానికి 3వ ర్యాంకు, 1వ ర్యాంకు తీసుకెళ్లే పరిస్థితిలో ఉన్నారా మీరు? ఓకే వెళ్తున్నారు మీరు. ఓకే ఇస్తాను. మీకు ఎక్కడో ముంబైలో ఉన్న నటులు కావాలి మీకు. ఇక్కడ బాధలో ఉన్న ఈ ఏదైతే వరదలో కొట్టుకుపోయి కూడా సహాయం అందని ప్రజలు ఉన్నారు ఇక్కడ. కాదు నారాయణమూర్తి గారు ఆమె నారాయణమూర్తి గారు ఇక్కడ ఒక పాయింట్. నారాయణమూర్తి గారు అది కాదు. మీరు ఆమెకి ఏదో ముంబైలో అన్యాయం జరిగితే ఆంధ్రప్రదేశ్ పోలీసు ప్రభుత్వానికి ఏం అవసరం అనేది కాదు. ఇష్యూ ఇక్కడ జరిగింది కదా. వీళ్ళు కదా వెళ్ళింది, వీళ్ళే కదా ఇంట్రెస్ట్, స్పెషల్ ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకొని, అది కమిషన్ ఆఫీస్ టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళింది మీరు కదా, ఈ ప్రభుత్వం కదా. విషయం ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది కదా. ఆ విషయాన్ని ఎందుకు చేయలేదంటున్నా నేను. ఎందుకు ఒంటెద్దు పోకూడదు ఎవరినో ఉద్దేశిస్తూ ఏదో కొండను తవ్వి ఎలకను తీద్దామనే ఉద్దేశంతో మీరు పోతా ఉన్నారు. దాంట్లో ఏ ఉపయోగం ఉండదు. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రం యొక్క గౌరవం అభాసపాలు అయిపోతారు. మీరు గౌరవపరుస్తున్నారు. శ్రీనివాస్ చౌదరి గారు సార్, ఇప్పుడు వైసీపీ నాయకులు చూస్తే కాస్త ముచ్చట వస్తుంది, ఇంకో రకంగా అసహ్యం వస్తుంది. 2 మాటలు ఎందుకు మాట వచ్చిందంటే అసహ్యం కనపడదు. ఎందుకు కనపడంటే మీ ఇంట్లో మీ తల్లి, చెల్లి, పిల్లలు ఉంటారండి. వాళ్ళు కూడా ఆడవాళ్ళే.
ఈ రాష్ట్ర ప్రతిష్టను మన తల్లి మన చెల్లి గురించి ఆలోచించండి. మహారాష్ట్రలోని తల్లి చెల్లి గురించి అంటే ఆవిడ భారతదేశంలో నారాయణమూర్తి గారు భారతదేశంలో మహిళ కదా, ఒక నిమిషం, ఆవిడ భారతదేశంలో మహిళ కదా, ఉన్నాను సార్ ఆ భారతదేశంలో అంటే అలా కాదు నారాయణమూర్తి గారు అంటే ఆలోచించండి అంటా నేను. నారాయణమూర్తి గారు ఉన్న సినీ తల్లులు సినీ నటి తల్లుల గురించి ఆలోచన కంటే మన రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించండి అని చెప్తున్నా నేను. అంటే నారాయణమూర్తి గారు మాట్లాడిద్దాం. నారాయణమూర్తి గారు శ్రీనివాస్ చౌదరి మాట్లాడు. ఏం వేసుకుని బతుకుతున్నావు అంటే నోరు వేసుకుని బతుకుతున్నావు అన్నారు వెనకపోవచ్చు. అట్లా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంట్లో కూడా మాట్లాడాలి కదా. ఇప్పుడు భారతదేశంలో గుజరాతీ అమ్మాయి కానీ బాంబే అమ్మాయి కానీ మన భారతదేశం కాదు, వాళ్ళు మన ఆడవాళ్ళు కాదు, వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఇదేం రాజ్యం నాకు అర్థం కాదు. ఒకటి శ్రీనివాస్ చౌదరి గారు అంబేద్కర్ పోయిందంట సార్, ఒక నిమిషం ఆగండి. 30,000 మంది మహిళలు కనబడలేదంటే బొత్తుకుంటా అంటే పవన్ కళ్యాణ్ గారు దిక్కు దివానంలే. ఇంకో పక్క అమర్నాథ్ గౌడ్ వాళ్ళ చెల్లిని అక్కడ కాల్ చేస్తా ఉంటే దిక్కు దివానంలే. ఇంకో పక్క మహిళల పైన అన్యాయంగా అక్రమంగా నెల్లూరులో గుడ్డలిప్పి కొడితే మీ నాయకులు అంతెందుకు సార్ మాట్లాడితే అడ్డోటంగా నేను చెప్పలేదు. నారాయణమూర్తి గారు ఆగండి ప్లీజ్. ఒక గోరంట్ల మాధవ్ ఎవరు, అనంతబాబు ఎవరు, అదే దువ్వాడ శ్రీనివాస్ ఎవరు, అవంతి ఎవరు, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు ఫోర్ స్టార్స్ మీ పార్టీలో, మీ పార్టీలో 4 స్టార్స్ వీళ్ళంతా. మీరు సభ్యమానికి ఏం చేస్తున్నారు? నారాయణమూర్తి గారు ఈ సంస్కృతి ఏదో నాకు అర్థం కాల. మాట్లాడేది నాకు అర్థం. మాట్లాడేటప్పుడు నా టైం నాకు ఇచ్చారు. నారాయణమూర్తి మాట్లాడారు అడ్డుపడ్డావా? వినండి, మర్చిపోతానే రాసుకోండి. ఇప్పుడు బలరామ రాజేష్ గారితో అడుగుతున్నారు, నేను చెప్తున్నాను మా పార్టీ గత ప్రభుత్వ పాపాలు వెంటాడుతున్నాయి మా కూటమికి. ఎందుకంటే మీరు చేసిన అక్రమాలు 3 మంది ఐపీఐఎస్ అధికారులను సస్పెండ్ చేసినారంటే దేశ చరిత్రలోని ప్రమాదకరమైన సంకేతం. అంటే పోలీస్ వ్యవస్థని, ఐఏఎస్ ఆఫీసర్ వ్యవస్థని మీ కుటుంబ బాలగాళ్ళుగా మార్చుకొని అన్యాయాల అక్రమాలు చేస్తా ఉంటాయి కదా ప్రభుత్వంలో. బయటకు వచ్చేవన్నీ మహిళ పైన జరిగే దాడులు విచిత్రం. వేసిన 45 రోజులు ఆ అమ్మాయికి డేట్ అయితే కూడా ప్యాట్స్ ఇవ్వకుండా న్యూడ్ వీడియోలు తీయించి అరాచకంగా శారీరకంగా హింసించి ఇక్కడ వీపీటీ గెస్ట్ హౌస్ లో కూర్చోబెట్టి బాంబే నుంచి కుటుంబంతో సహా అంటే అమ్మా నాన్నతో తీసుకొచ్చి వాళ్ళ నాన్నను కూడితే లెఫ్ట్ రైట్ సారీ సబ్జెక్టు కరెక్షన్ చెవి పోయింది, చెవుడు వచ్చేసిందంట. ఆవిడ ఇంత బీపీ షుగర్ ఉన్న వయసులో వాళ్ళు ఒకరు వచ్చి ఆర్బీఐ అధికారి, ఇంకొకరు వచ్చి న్యాయ అధికారి. ఆవిడ గుజరాత్ షటిల్ అదే స్పోర్ట్స్ లో బ్రాండ్ అంబాసిడర్. ఆవిడ నటి కూడా అయినొచ్చు, రెండో విషయం అది. డాక్టర్ కూడా అయినొచ్చు, అది రెండో విషయం. కానీ ఒక మహిళని ఆంధ్ర రాష్ట్రంలో దుర్మార్గం హింసిస్తే, హింసించిన అధికారుల్ని ఐపీఎస్ అధికారుల్ని శిక్షిస్తే అది అన్యాయమా, అక్రమా? వాళ్ళని మీ పార్టీ అంటే ఇక్కడ శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటాడంటే, శ్రీనివాస్ చౌదరి గారు నారాయణమూర్తి గారు ఏమంటారు, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఒకరిపైన ఆరోపణలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అతని దగ్గర నుంచి వివరణ తీసుకుంటారు. ఏంటి నీ పైన ఇలాంటి ఆరోపణలు వచ్చాయి, ఇది ఎంతవరకు వాస్తవం అంటే అతను ఒక స్టేట్మెంట్ ఇస్తారు. దాన్ని బట్టి మీరు ఇక్కడ ఈ బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, ఇతను ఇచ్చిన కావచ్చు, మీడియేట్ మధ్యలో చూసి టాలీ చేసి అతను నిజంగా చేస్తే చర్యలు తీసుకుంటారు ఎక్కడైనా. ఇక్కడ అలాంటి స్టేట్మెంట్స్ ఏం తీసుకోలేదు ఎవరిపైన, ఈ 3 ఐపీఎస్ ఆఫీసర్స్ పైన మీరు ఇలాంటి తీసుకోలేదు. సో మీరు వెంటనే సస్పెండ్ చేశారు కదా. దాంతోపాటు ఇప్పుడు సరే ఈ జత్వానికి అన్యాయం జరిగింది, మీరు అన్నట్లు అన్యాయం జరిగింది. దేశం ఉంది, దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేదా ఇక్కడే అవసరం ఉంది. ఇక్కడ చాలా మంది మీరే అన్నారు గతంలో 30,000 మంది మహిళలు మాయమైపోయారు, ఎక్కడ పోయారో తెలియదు. సో వాళ్ళంతా కూడా వెలుగు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. నెక్స్ట్ ఇంకా మన దగ్గర ఇప్పుడు ఉన్న సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ చూడాల్సింది. ఇవన్నీ పక్కకు పెట్టి ఇప్పుడు అక్కడెక్కడో ఉన్న మహారాష్ట్రలో ఉన్న ఆమెను తీసుకొచ్చి ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది అనేది వీళ్ళ ఆరోపణలు. ఎస్ రాజేష్ గారు మంచి ప్రశ్న ఇచ్చారు. ఐపీఎస్ అధికారులు సస్పెండ్ చేసింది విత్ ఎవిడెన్స్ తో. స్రవంతి రాయ్ గారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చాలా క్లియర్ గా ప్రభుత్వాన్ని సమర్పించింది. దాంతో పాటు విశాల్ గున్ని గారు అప్రూవల్ గా మారారు. నోటీస్ పాయింట్, విశాల్ గున్ని గారు అప్రూవల్ గా మారారు, వాస్తవాలు చెప్పారు. ఒక ప్రముఖ వ్యక్తి గత ప్రభుత్వంలో మమ్మల్ని శాసించాడు, ఆయన చెబితేనే మేము చేశాము. సజ్జల రామకృష్ణ జగన్మోహన్ గారు తాడేపల్లి చేస్తున్నారు. అది ఎప్పుడు నిన్న శ్రీనివాస్ చౌదరి గారు ఆ వాంగ్మూలం ఇచ్చింది నిన్న కాక మొన్న. నిన్న సార్ ఆధారాలు సస్పెండ్ అయిపోయాడు అప్పటికి. ఆధారాలు వచ్చాయి కదా. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు కూడా నాకు అర్థం కాలేదు. వాళ్ళు అరెస్ట్ చేస్తే మీకేం బాధ? మేము ప్రభుత్వం చూసుకుంటాం కదా, మీకెందుకు భయం? అంటే నెక్స్ట్ జగన్మోహన్ జగన్మోహన్ గారు వస్తారంట.
రాష్ట్ర పరువు పొందు చూస్తున్నాడు. ఒక్క నిమిషం నారాయణ గారు, వాళ్ళు విచారించే పద్ధతి ఉంటుంది కదా, విచారించని రాని వాదనలు బయట రాని, మీరెందుకు భయపడుతున్నారు? అంటే మీరు తప్పు చేశారా? విచారించకుండా అత్యుత్సాహం ఎందుకు సస్పెండ్ చేశారు? అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శించారు? అంటే అవకాయ దబ్బాలే సార్, నారాయణమూర్తి గారు అడుగుతా ఉన్నా నేను. విచారించి కోర్టు తెలుస్తుంది కదా, సస్పెండ్ చేశారు. ఒక్క నిమిషం సార్, నారాయణమూర్తి గారు మాట్లాడిద్దాం. శ్రీనివాస్ చౌదరి గారు నారాయణ చౌదరి గారు నారాయణ చౌదరి గారు ప్లీజ్ నారాయణ చౌదరి గారు మాట్లాడిద్దాం. మారండి, అధికారం పోయి పక్కన కూర్చోబెట్టిన తర్వాత ఇంకా మీరందరూ నారాయణమూర్తి గారు వేరే కొంచెం ప్రభుత్వం అయిపోయింది, మారండి, మాట్లాడండి. శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడండి. ప్రకారం ఉండండి, సెక్షన్ చెప్తా చదువుకోండి, సెక్షన్ చెప్తా చదువుకోండి, 1949 ఉండండి సార్. నారాయణ గారు సెక్షన్ చెప్తా చదువుకోండి. 1969/3 సెక్షన్ 1 ప్రకారం రూల్స్ అగైనెస్ట్ గా వైలేట్ చేశారు ఐపీఎస్ అధికారులు. సెక్షన్ తీసుకొని కావాలంటే వైలేట్ చేశారు కాబట్టి సస్పెండ్ చేశారు. ఐపీఎస్ గా అందరినీ సస్పెండ్ చేయండి. నారాయణమూర్తి గారు ప్లీజ్ నారాయణమూర్తి గారు ఆఫీసులో తప్పు చేసినా ఎవరు తప్పు రాజేష్ గారు, నారాయణమూర్తి గారు నాకు అర్థం కాదంటే సస్పెండ్ ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో గవర్నర్పేటలో ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది ఆవిడ, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం నుంచి కంప్లైంట్. కాబట్టి ఇక్కడ చర్య తీసుకోండి. ఎక్కడో గుజరాత్, ఎక్కడో బాంబే కాదు, జరిగిందని కుక్కల విజయ్ కుమార్ అనే ఒక బఫూన్ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఐపీఎస్ బఫూన్ చేసి రాష్ట్రం అంతా దుర్మార్గంగా బ్రాండ్ నెంబర్ నాశనం చేసి బాంబేలో ముందు రోజే టికెట్లు తీసుకొని ఫ్లైట్ కి, అప్పుడు వాళ్ళు సెకండ్ 2 రోజులు బుక్ చేసుకొని పోయారు. వాళ్ళ కుటుంబాన్ని కింద తీసుకొని వచ్చారు. వాళ్ళు ఏమన్నా ఉగ్రవాదులా? ఎందుకు తీసుకొచ్చి పెట్టారు నాకు అర్థం కాలేదు. మీ సాక్షి మీడియాలో, మీ సాక్షి టీవీలో వాళ్ళని హనీ టాపర్ అని, బ్రోకర్ అని, బ్రోతల్ అని తప్పుడు ప్రచారం చేస్తా ఉంటే ఇంతకన్నా నుంచే ఉంది, నాకు అర్థం కాలేదు. దుర్మార్గం చూపిస్తా ఉంటే అంటే మీరు కోర్టు స్టార్ వ్యాపారం చేస్తున్నారు, నాకు అర్థం కాలేదు. మీడియాలో ఏం మాట్లాడతారు నాకు మహిళల పట్ల? చెప్పండి మీరే, ఇదే న్యాయమా? ఎందుకు అడిగాను? మీకు ఆడపిల్లలు లేరా? జగన్మోహన్ కూతురు లేరా? భార్య పిల్లలు లేరా? మీరు పెట్టారా కొంప తీసి? మహారాష్ట్రలోకి ఎప్పుడు తీసేయండి. మీరు మహారాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుందా కేసు ఎదుర్కొంటే? మహారాష్ట్రలో కేసు నారాయణమూర్తి గారు జగన్మోహన్ గారు ఎందుకంటే సార్ ఇక్కడికి ప్లీజ్ ఒక్క నిమిషం రజనీ గారు ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం. శ్రీనివాస్ చౌదరి గారు కేసు పెట్టండి, ఆంధ్ర రాష్ట్రం మీద అరెస్ట్ చేశారు. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఖచ్చితంగా కేసులు వైలేషన్ అయినాయి. జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణ, సజ్జన్ ఇతంతా కూడా కలిపి పూర్తిగా 100 కోట్ల రూపాయల జడ్జిలు మారాయి. కేసులు సెటిల్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చారు. ఇక్కడ సెటిల్మెంట్ చేసుకున్నారు, బాంబేలో కేసు వేసుకున్నారు. వెనకాల పెద్ద కుట్ర ఉంది. ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి ఒక్క నిమిషం సార్ దాన్ని కాపాడడం కోసం జగన్మోహన్ రెడ్డి కాపాడడం కోసం చేసిన సరే మీరు అన్నట్టు జగన్మోహన్ గారు కాపాడు, ఆయన ఫ్రెండ్, ఆయన స్నేహితుడు 100 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్న మీరు నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. మీరు ఒకటి శ్రీనివాస్ చౌదరి గారు సరే ఆరోపణలు చేశారు, సరే విచారణ జరుగుతుంది కదా, చూద్దాము ఒకసారి. రైట్ ఒక నిమిషం. రజనీ గారు గుడ్ మార్నింగ్ అండి. రజనీ గారు రజనీ గారు 2 అంశాలు చెప్పాలి మీరు. యాక్చువల్ స్టార్టింగ్లో నేను తీసుకున్నాను టాపిక్, మీరు లేరు. ఒకటి ఏంటి అంటే డాన్స్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో అతను జానీ మాస్టర్, అతను జనసేన చెందిన అతను, జనసేన నాయకుడు. అతను పైన లైంగిక ఆరోపణలు వచ్చాయి, అతన్ని వెంటనే సస్పెండ్ చేశారని కూడా తెలిసి మీరు కూడా సస్పెండ్ చేశారు. దాంతోపాటు తాజాగా నిన్న డైరెక్టర్ త్రివిక్రమ్ పైన కూడా పూనం కౌర్, మరో నటి పూనం కౌర్ ఒక ట్వీట్ చేసిందండి. ఇతని పైన కూడా లైంగిక ఇతను కూడా గతంలో ఇతని పైన నేను సినీ పెద్దలకు ఫిర్యాదు చేశాను, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, కానీ పట్టించుకోలేదు, రాజకీయ అండతోటి పట్టించుకోలేదు అని ఆమె ట్వీట్ చూస్తే అక్కడ పవన్ కళ్యాణ్కి ఎక్కడో టచ్ చేస్తూ ట్వీట్ కనబడుతుందండి. ఈ ఒక్క అంశమే కాదు, జానీ మాస్టర్ అంశం కావచ్చు, ఇది కావచ్చు, మొన్న టీడీపీ ఎమ్మెల్యే అంశం కావచ్చు. సో దీనిపైన పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు అనేది దీనిపైన సెకండ్, ఈరోజు ఏదైతే ఐపీఎస్ ఆఫీసర్లు 3 సస్పెండ్లో అక్కడ విషయాల గురించి స్టేట్మెంట్ ఇచ్చారు, 3 పేజీల వాంగ్మూలం ఇచ్చారు. అందులో ఏంటి గత సీఎంఓ నుంచి ఈ తంతంకం అంతా నడిచింది, దాంతోపాటు పిఎస్ఆర్ ఆంజనేయుల ఆదేశాలతో ఆయన అరెస్ట్ చేశారు. సో ఇవన్నీ చెప్పారు. ఇక్కడ వైసీపీ ఏం చెప్తుందంటే, నేను ఇంతకుముందు అన్నట్లు ఎందుకు ముందు మీరు అడ్వకేట్ నాకు తెలిసి అనుకుంటా,
మరి ముందు వీళ్ళ స్టేట్మెంట్ అనేది తీసుకుంటారు కదండి, ఏదన్నా ఒకరిని మనం చర్యలు తీసుకోవాలన్నా కూడా స్టేట్మెంట్, అలాంటిది ఏది తీసుకోలేదు. అత్యుత్సాహంతో ఆ ముగ్గురిని సస్పెండ్ చేశారనేది మరొక కోణం. దేశంలో ఆమెకు ఎక్కడో అన్యాయం జరుగుతాయి, ఇక్కడ వచ్చి మన దగ్గరనే ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, ఇందులో రాజకీయ కోణం ఉంది అనేది వీళ్ళ కామెంట్. ఆమె పైన చాలా కేసులు ఉన్నాయి, ఆమెకు నిజంగా ఆమెకు అన్యాయం జరిగితే దేశం చాలా రాష్ట్రాల్లో ఎక్కడైనా చేయొచ్చు, ఆంధ్రప్రదేశ్ ఎందుకు, ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. మీరు గతంలో కూడా చెప్పారు దాదాపు 30 నుంచి 40 వేల మంది మహిళలు ఎక్కడికి పోయారో తెలియదు, మాయమైపోయారని చెప్పేసి అప్పట్లో ఎన్నికల టైం చెప్పారు. సో ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారనేది కూడా వెతకాల్సిన పని కూడా ఉంది ఇప్పుడున్న ప్రభుత్వానికి. ఏం జరిగింది ఈ అంశాలపైన ఏం చెప్తారు చెప్పండి. సార్, ఫస్ట్ మీరు జానీ మాస్టర్ది, పూనం కౌర్ది చెప్పారు. వారికి సంబంధించి డిప్యూటీ సీఎం గారు ఆంధ్ర రాష్ట్రానికి ఆ అమ్మాయి చేసిన ఎలిగేషన్ తెలంగాణ రాష్ట్రంలో, అది కూడా మా అసోసియేషన్, ఫిలిం ఛాంబర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ ఒక టీం వర్క్ చేసుకొని సెక్సువల్ హెరాస్మెంట్ ఇన్ ద వర్క్ ప్లేసెస్ లాగా సినిమా ఇండస్ట్రీలో ఏ ఇబ్బంది జరిగినా వాళ్ళందరూ, నిన్న కూడా జానీ మాస్టర్ గురించి మనమంటే పార్టీలో వచ్చి సస్పెండ్ చేశాము, అతను పార్టీ కార్యకలాపాలకు రాకూడదన్నాం, కానీ మా అసోసియేషన్ కూలంకషంగా చర్చలు చేస్తూ ఏ యాక్షన్ తీసుకోవాలనేది చర్చలు జరుగుతున్నాయి. మోరోవర్ పూనం కౌర్ గారు ఇచ్చే ట్వీట్లు కానీ, ఆవిడ చేసిన ఆరోపణలు కానీ చర్చలు జరుగుతాయి, డిస్కషన్ జరుగుతుంది, రిజల్ట్ వస్తుంది. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా ఇబ్బంది పెట్టి ఆవిడ ఇక్కడ కంప్లైంట్ రేస్ చేసి ఆధారాలు నిరూపించుకుంటే అఫ్ కోర్స్ ఎక్కడైనా చర్య జరుగుతుంది. దీనికి ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి లేదు, అది పక్క రాష్ట్రానికి సంబంధించి. ఒకవేళ ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం గారి మీద ఏమన్నా చేస్తే ఆవిడ సినిమా ఇండస్ట్రీ కదా, ఇండస్ట్రీ వీళ్ళంతా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళే. స్టార్టింగ్ లో ఇప్పుడు జత్వాని విషయానికి వస్తే ఇండస్ట్రీకి సంబంధించిన సార్, కేరళ ఇండస్ట్రీ ఉంది, చెన్నై ఇండస్ట్రీ ఉంది, మలయాళ ఇండస్ట్రీలు ఉంది. ఏ ఇండస్ట్రీ వల్ల ఆ ఇండస్ట్రీలో రెస్పాండ్ అవుతారు సార్. సో సినిమాటోగ్రఫీ మినిస్టర్స్ ఉంటారు ఆ రాష్ట్రంలో, ఎక్కడ ఎలిగేషన్స్ వచ్చినా అక్కడ గౌరవ రేవంత్ రెడ్డి గారు ఉంటారు, ఇంకొకరు ఉంటారు, చూసుకుంటారు. ఇంకా మోర్ ఓవర్ నారాయణమూర్తి గారు మాట్లాడినా, మీరు మాట్లాడినా రాష్ట్రంలో చాలా అంశాలు ఉన్నాయి. ఇదేమంత కీలకమైన అంశం, 30,000 తప్పిపోయిన వాళ్ళని కనుక్కోవచ్చు కదా, వరద బాధితులు కదా. ఐపీఎస్ లో ఎలాగా ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోకుండా ఇర్రెస్పాన్సిబుల్ గా సస్పెండ్ చేస్తారు. చాలా దారుణం సార్, నిజంగా నాకు కూడా చాలా బాధ అనిపించింది. చంద్రబాబు గారికి అలవాటైన విద్య ఏంటంటే నిదానమే ప్రధానం అంటారు. ఎందుకు ఆయన అంత నిదానంగా యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు అర్థమవుతుంది సార్. జత్వాని గారు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఆవిడ కంప్లైంట్ ఇచ్చిన ఎలిగేషన్ టైంలో అప్పటికి ఇంకా విశాల్ గున్ని గారు అరెస్ట్ అవ్వలేదు సార్. మేమందరం కోపం వచ్చేసింది, చంద్రబాబు గారు అరెస్ట్ చేయండి, ఆ అమ్మాయి వీళ్ళ వల్లే అమ్మాయి ఇబ్బంది పడిందంటే ఆయన చేయలేదు సార్. కానీ ఏదైతే డీజీపీ గారు పూర్తిగా ద్వారకా తిరుమలలో గారు ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి అర్ధరాత్రులను యుద్ధ ప్రాతిపదికన తెల్లవారుజామున 6:30కి ఎఫ్ఐఆర్ కట్టారు సార్. మీ అందరికీ నేను అడ్వకేట్ కాబట్టి చెప్తున్నాను, ఒక కిడ్నాప్ కేసు, ఒక రేప్ కేసు, ఒక మర్డర్ కేసులో అంత అత్యవసరంలో అంత యుద్ధ ప్రాతిపదికన ఎఫ్ఐఆర్ కడతారు సార్. తెల్లవారుజామున 6:30కి కట్టే ఎఫ్ఐఆర్ కాదు, సంతకం ఇది ఒరిజినలా ఫేక్ అని నిర్ధారించడానికి కోర్టులో 5-6 ఏళ్లు పట్టేస్తుంది సార్. గౌరవ ఆంధ్ర రాష్ట్ర పోలీసులు గత ప్రభుత్వం ఇమీడియట్ గా డిసైడ్ చేసి ఆవిడ తీసుకొచ్చేసారు. ఇందాక నాకు కూర్చొని మాట్లాడుకుంటే పోయింది కదా, తర్వాత కదా అరెస్ట్ చేయాలి అంటే సెర్చ్ వారెంటే సార్ మా జడ్జి గారు ఇచ్చింది, సెర్చ్ వారెంట్ సార్. ఆ అమ్మాయి దగ్గర ఇలాంటివి చాలా ఉన్నాయని అది ఇదని చెప్తుంటే వెళ్ళి బొంబాయికి వెళ్ళి సెర్చ్ చేయండి అంటూ పంపించారు. కానీ సెర్చ్ చేయకుండా అరెస్ట్ చేశారు. సెర్చ్ వారెంట్ కి అరెస్ట్ వారెంట్ కి చాలా వ్యత్యాసం ఉంటుంది. కానీ కూర్చొని మాట్లాడలేదు సార్. గతంలో ఆంధ్ర రాష్ట్రంలో రఘురామకృష్ణరాజు గారిని కుళ్ళ పొడిచినప్పుడు కూడా కూర్చొని మాట్లాడలేదు సార్. కానీ వాళ్ళందరూ రాజకీయ నాయకులకి సబ్జెక్ట్ అవగాహన ఉండకపోవచ్చేమో సార్, కానీ వెల్ నోన్ ఎడ్యుకేటెడ్ హైలీ నాలెడ్జ్డ్ ఐపీఎస్ ఆఫీసర్లు సార్. రూల్స్ ని బ్రేక్ చేయకూడదు సార్. ఆ సెక్షన్ కి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఒక్క స్మాల్ ఎస్ఐ, మహా అయితే సిఐ కూడా పోడు సార్, ఓన్లీ ఎస్ఐ. అంటే రజనీ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు సరే జత్వాని ఇచ్చిన స్టేట్మెంట్ తోటి రజనీ గారు ఇందాక కూడా మీరు మాట్లాడారు, ఒక పాయింట్ రేస్ చేశారు, ఇది మహారాష్ట్రకి సంబంధించిన. మహారాష్ట్ర ఏంటి సార్? నేనేమంటాను, బొంబాయికి సంబంధించిన అమ్మాయికి అన్యాయం జరిగింది. మీరు పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ అడతాను రజనీ గారు ఇక్కడ రజనీ గారు ఇప్పుడు మీరు జత్వాని ఇచ్చిన ఒక నిమిషం నారాయణమూర్తి గారు ప్లీజ్ ఒక నిమిషం. జత్వాని ఇచ్చిన నవ్వుతురు కానీ సార్, నవ్వులు పాలు చేశారు ఆంధ్ర రాష్ట్రం, సిగ్గు లేకుండా నవ్వులు పాలు చేసి ఇప్పుడు నారాయణమూర్తి గారు ప్లీజ్ నవ్వుకుంటున్నారా మీరు? నారాయణమూర్తి గారు కొంచెం నేనేమంటే రజనీ గారు ఇక్కడ ప్లీజ్ ఒక నిమిషం ప్లీజ్ నారాయణమూర్తి గారు ఇక్కడ ఒక జత్వాని నారాయణమూర్తి గారు సబ్జెక్ట్ మాట్లాడదాం వేస్టేజ్ ఒకటి శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్ ఒక నిమిషం నారాయణమూర్తి గారు ఒక నిమిషం రెడ్డి నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ప్లీజ్ నారాయణమూర్తి గారు
బంగ్యాకు అందింది మీరు. రాష్ట్రాన్ని మొత్తం అతను చేయాలని నారాయణమూర్తి గారు మీరు సబ్జెక్ట్ నారాయణమూర్తి గారు ప్లీజ్ ఒక్క నిమిషం మీరు ప్లీజ్ మీరు ఒకటి అండి శ్రీనివాస్ చౌదరి గారు వారు భ్రష్టు పట్టించారు కాబట్టి ప్రజలు గ్రహించారు మీకు ఇచ్చారు అధికారం అయిపోయింది దట్స్ ఆల్. నేనేమంటున్నా రజనీ గారు ఒక్క పాయింట్ ఇక్కడ ఈరోజు జత్వాని గారు ఇచ్చిన ఫిర్యాదు సో ఈ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇట్లా చేశారని దానిపై మీరు యాక్షన్ తీసుకున్నారు. కానీ జత్వాని పైన కూడా ఇతర రాష్ట్రాల్లో ఆమె పైన కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. ఆమె ఏ రకంగా ఏం చేశారు అనేది సో ఇవి పరిగణలోకి తీసుకున్నారా? ఆ రకంగా ఇక్కడ కూడా ఏమైనా చేశారా? సార్ అది పరిగణలోకి తీసుకోవాల్సిన కంప్లైంట్ ఇది కాదు సార్. అమ్మాయి మంచిది చెడ్డది అనట్లేదు సార్. స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సెక్షన్స్ 15 సబ్ క్లాస్ 3 అనేది ఒక ఆడబిడ్డకి రాజ్యాంగం ఇచ్చిన హక్కులు సార్. మంచి ఆడబిడ్డకి చెడ్డ ఆడబిడ్డకి అనేది తెలియదు సార్ రాజ్యాంగానికి. ఆడబిడ్డ అంటే ఆడబిడ్డే. అదేదో చెప్తారు చూడు షర్మిలమ్మ, ఆడ పుట్టిన బిడ్డ కాబట్టి ఆడబిడ్డని. మీరు చెప్తుంది ఏంటంటే మహారాష్ట్రలో ఎలిగేషన్స్ ఉంటే జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఉంటారు సార్, అక్కడ చూస్తారు. ఆంధ్ర రాష్ట్రం వల్ల బస్టు పట్టించారు కాబట్టి, ఇబ్రాహీంపట్నంలో కొండపల్లి గెస్ట్ హౌస్ లో పెట్టి హెరాస్ చేశారు కాబట్టి, సిగ్గు లేకుండా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకి ఈ ఐపీఎస్ ఆఫీసర్లు బలయ్యారు అంటే, కాదండి పలానా వాడు చెప్తే చేశామని చెప్తాడు ఒక ఐపీఎస్ అప్రూవర్ గా. మరి పలానా వాడు నీ భార్యను తీసుకురమ్మంటాడు, పలానా వాడు నీ పెళ్ళాన్నో లేక పిల్లలను తీసుకురమ్మంటాడు, తీసుకొచ్చేస్తారా? ఏ బయట పిల్లలు అలా కనపడుతున్నారా? మీరు కూడా తప్పు మాట్లాడుతున్నారు యాజ్ ఎ జర్నలిస్ట్ గా. రాజనీ గారు నేనేమంటున్నా రాజనీ గారు పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక రజనీ గారు ఒక పాయింట్ ఇక్కడ ఆ మహిళ పైన రజనీ గారు ప్లీజ్ ఒక్క విషయం ఇక్కడ ఆ మహిళ మగ ఉంటుందా? ఇక్కడ నా కుక్కలు ఎవరైతే నాశనం కొడుకున్నాడో ఆయన ఏదైతే కంప్లైంట్ పెట్టి నాకు అన్యాయం జరిగింది, నన్ను మోసం చేసింది, అంటే ఒకటి రజనీ గారు ఇక్కడ రజనీ గారు సరే నేనేమంటున్నా రాష్ట్రంలో కూడా పట్టుకోలేదు. దేశంలో కోట్లు పెట్టి మన రాష్ట్ర డబ్బులన్నీ అక్కడ పెట్టి అక్కడ విచారణ చేయించడం లేదంటే మన పోలీసులు మహిళా కమిషన్ బొంబాయిలో విచారణ చేపిస్తారు. రజనీ గారు ఇక్కడ అంటే ఇప్పుడు సరే మీరు చెయ్యండి మీరు కాదు విజయ్ కుమార్ అనే బఫుని పెట్టింది మీరు కదా. అంటే రాష్ట్రంలో నారాయణమూర్తి గారు ప్లీజ్ ఒక నిమిషం నారాయణమూర్తి గారు ప్లీజ్ సంబంధాలు ఉన్నాయి సార్. రజనీ గారు పాయింట్ ఏంటంటే రాష్ట్రం గురించి, దేశం గురించి, తర్వాత ప్రపంచం మీరు దేశాన్ని సిగ్గుపడంగా అవమానపరిచి రజనీ గారు ఒక్కటే క్వశ్చన్ ప్లీజ్ ఒక నిమిషం నారాయణమూర్తి గారు రజనీ గారు ఒక్కటే పాయింట్ ఇక్కడ ఏంటి అంటే రాష్ట్రంలో సమస్యలు లేవా, చాలా ఉన్నాయనేది ఈరోజు వాళ్ళ క్వశ్చన్. మీరే అన్నారు 40,000 మంది మహిళలు మాయమైపోయారు రాష్ట్రంలో. సో వాళ్ళ గురించి ఉంది, వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి తీసుకురావాల్సింది ఉంది, ఇక్కడ వరదలు ఉన్నాయి, మరొక సమస్యలు ఉన్నాయి. మీరే అన్నారు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిపోయారు గత ప్రభుత్వం, సో దాన్ని అంటే మళ్ళీ గాలిలో పెట్టాల్సిన పని ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా అని. దీనికన్నా ఇంపార్టెంట్ ఇది సార్ ఉన్నాయి, కానీ ఇది కూడా చాలా కూలంకష పని సార్. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక పనులు గతంలో జరిగి లా అండ్ ఆర్డర్ బ్రీచ్ అయింది. ఒక ఆడబిడ్డను తీసుకురావడానికి జడ్జి గారు ఇచ్చింది సెర్చ్ వారెంట్, తీసుకురమ్మని కాదు. అక్కడ దొంగ డాక్యుమెంట్స్ చాలా ఉన్నాయంటూ ఇలాగే ఫోటోలు పెట్టి చూపిస్తే జడ్జి గారు సెర్చ్ చేసి డాక్యుమెంట్స్ తీసుకురమ్మంటే ఆ అమ్మాయిని తీసుకురావాలేమో, ఎంక్వైరీ చేయాలేమో, కుటుంబాన్ని మొత్తం తెస్తారా సార్? 420 కేసులు ఎప్పుడు మర్డర్ చేసిన వాడిని తెస్తారు కానీ ఆగండి సార్, సిక్కు లేకుండా మాట్లాడుతున్నారు మీరు. గత ప్రభుత్వం చేసిన మీకు మాకు ఒకటే ఉంటుంది సార్. ఇప్పుడు కుక్కల విజయ్ భాస్కర్ గారి కేసు కూడా మేము తీసుకుంటాం. ఆయన ట్రాఫిక్ గురయ్యాడని అన్ని ట్రాఫిక్ పెట్టాల్సింది కేసు, 2 కోట్లు 3 కోట్లు నష్టపోయాడని పెట్టాల్సింది కేసు. పెట్టారు 5 ఏళ్ళు పడుతుంది సార్, 5 ఏళ్ళు పడుతుంది కోర్టులో. ఈ రోజుకి కూడా ఫారెన్సిక్ రిపోర్ట్స్ కు పంపిస్తారు. లేదు సార్, మీరు పెట్టించండి. విద్యాసాగర్ గారి దగ్గర కేసు ఇవ్వండి, మేమే చేస్తాం. విద్యాసాగర్ గారు ఎన్ని కోట్లు నష్టపోయారో, అమ్మాయి ఎంత హనీ ట్రాప్ చేస్తుందో పెట్టండి. మేము కంప్లైంట్ పెట్టండి, ఎంక్వైరీ చేద్దాం, విచారణ చేద్దాం సార్. ప్రొసీజర్ ని ఫాలో అవ్వాలి సార్. అంటే ఒకటి నేనేమంటున్నాను, ఒక అడ్వకేట్ ప్లీజ్ ఒక నిమిషం రజనీ గారు సరే రజనీ గారు
రజనీ గారు ఇప్పుడు ఈ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ చేశారు. ఇది 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 నిలబడుతుందా రాబోయే రోజుల్లో ఈ కేసు నిలబడుతుందా అని? ఇది కేవలం 100%. ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పిన మాటలకి సస్పెండ్ చేయలేదు సార్. ఏదైతే ఫిబ్రవరి 2వ తారీఖు తెల్లవారుజామున 6:30కి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ముందు రోజు టికెట్లు కొన్నారు చూడండి. ఇది ప్రీ ప్లాన్ స్కెచ్ అనేది అక్కడ నిరూపితమైంది సార్. ఆ అమ్మాయి వచ్చిన రోజు ఈ ముగ్గురు ఐపీఎస్ లని సస్పెండ్ చేయాలి. నిన్నగాక మొన్న సస్పెండ్ చేశారు. 10 రోజులు ఎంక్వైరీ చేశారు. దీని తర్వాత అప్రూవ్ గా మారిపోయిన విశాల్ గున్ని గారు పూర్తి సమాచారాన్ని ఇచ్చారు. స్రవంతి రాయ్ గారు కూడా కూలాంకష ఇన్ఫర్మేషన్లు, డేటు, టైము. సార్ మీకు తెలుసు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో రక్తాన్ని బకెట్లు పెట్టి కడిగేసిన గూగుల్ టేక్అవుట్ లొకేషన్ లో దొరికారు. ఇక్కడ కూడా సీఎంఓ ఆఫీస్ కి ఎవరెవరు వెళ్ళారు, ఏ టేక్అవుట్ లొకేషన్స్ లో ఏ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, పూర్తిగా ఎవిడెంటరీగా బయటకు తీస్తారు సార్. ఇక్కడ మీరు 30,000 పై చిలుకు తప్పిపోలేదా? వరద బాధితులు లేదా? దీని మీద ఎందుకు అంత కాన్సన్ట్రేట్ చేస్తారంటే ఇది ప్రభుత్వ వైఖరి కాదు సార్. ఆంధ్ర రాష్ట్రం సిగ్గుపడే పరిస్థితి. జాతీయ మహిళా కమిషన్ కి కేసు నమోదు చేసినప్పుడు ఆంధ్ర రాష్ట్ర మహిళా కమిషన్ మీరు సాయం చేయాలని మీరు కూడా మాట్లాడతారు. సాయం గురించి అనట్లేదు. ఒకటి నేను ఇది బ్రహ్మాండంగా చేశారు, నేను దాని గురించి తప్పు పట్టట్లేదండి. నా శ్రీనివాస్ చౌదరి గారు, నేను సహాయం గురించి తప్పు పట్టట్లేదు. ఆ 9 రోజులు ముఖ్యమంత్రిగా అక్కడ ఈ వరదల్లో ఉన్న విషయాన్ని నేను తప్పు పట్టట్లేదు. నేను ప్రశంసించాను, దేశంలో ఎవరూ చేయలేదు. కానీ ఇది రాష్ట్ర ప్రజలకు అవసరం అనేది నేను అనేది. మనవి చాలా ఉన్నాయి. మీరే అన్నారు 5 ఏళ్ళు నాశనం చేశారు, రాష్ట్రాన్ని అటు చేశారు ఇటు చేశారు అన్నారు. దీని అవసరం కదా. ఇప్పుడు మన రాష్ట్ర ప్రజలకు ఇది అవసరం లేదు కదా. ముందున్న సవాల్ ఇది కాదు కదా. రాష్ట్రం ఆర్థికంగా కూడా చాలా కుదించిపోయింది అంటున్నారు కదా. మన రాష్ట్రాన్ని ఎలా తీసుకురావాలి, బయటికి పెట్టుబడులు ఎట్లా రావాలి మన రాష్ట్రానికి, మనం ఏం చేయాలి, మనకు రాజధాని లేదు, మనం దాన్ని ఎలా నిర్మించుకుందాము, ఇవి కదా కావాల్సింది మనకి. రాజేష్ గారు నా మాటేనండి. ఢిల్లీలో 56 మంది చనిపోయినారు. ఆంధ్ర రాష్ట్రంలో 2 నెలల్లో చెప్పి ధర్నా చేశాడు జగన్మోహన్ గారు. ఎవరు సార్ ఆంధ్ర రాష్ట్ర ప్రాణి నాశనం చేసింది? 56 మంది పేర్లు ఏడా? నిన్న 60 మంది వరదలు కొట్టుకుపోయారండి. పేర్లు ఎక్కడ సార్? పేర్లు ఎక్కడ? ఫేక్ ప్రచారం ఉండండి. ఫేక్ ప్రచారం, ఫేక్ మార్టు. మా సుధా సంధ్యారాణి గారు కొండ మీద జరుపుకున్నారంట. ఫేక్ మార్టు, ఫేక్ ప్రచారం. రాజేష్ గారు, ఉన్న సమస్యలు మాకు ఉన్నాయి, మేము చేస్తున్నాం. అయితే మాకు అనవసరంగా దుర్మార్గంగా తప్పుడు ప్రచారం. మా సంధ్యారాణి గారు మినిస్టర్ గారు ఆవిడ కొండ మీద వెళ్ళి పుట్టినరోజు జరుపుకుందంట. ఫేక్ ప్రచారం. ఈ దుర్మార్గమైన ప్రచారాలు చేస్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండాలా లేని మిమ్మల్ని దుర్మార్గంగా శిక్షించాలా అంటే ఖచ్చితంగా శిక్షిస్తాం. మేము ఆధారాలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం బాండా నాశనం మీరు 10 మంది పోయి మరి చేయాల్సిన అవసరం లేదా? మహిళకి న్యాయం కల్పించాల్సిన అవసరం లేదా? మహిళకి న్యాయం కల్పించాలి. మీరు చేసిన పాపాలు కడుక్కోలేక పెనాయిలు, యాసిడ్ అన్ని పోస్తా ఉంటే కూడా పోవడం లేవి. శ్రీనివాస్ చౌదరి గారు, ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు ఒకటే మాట తిరుపతిరావు గారు అడుగుతారు. ఉండాలంటే ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలంటే వైకాపా ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండకూడదు కాబట్టి, వైకాపా నాయకులు ఎవరు ఈ రాష్ట్రం ఉండకూడదు కాబట్టి శ్రీనివాస్ చౌదరి గారు ఒక పాయింట్ ఇక్కడ. శ్రీనివాస్ చౌదరి ఇప్పుడు ఒక నిమిషం. శ్రీనివాస్ చౌదరి గారు ఇప్పుడు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్, నారాయణమూర్తి గారు ఇప్పుడు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ చేశారు. సో అతని పైన కూడా ఎవరు విద్యాసాగర్ పైన కూడా కేసు నమోదు అయినట్టుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే దీని వెనక ఇంకా అంటే ఇది ఇంకా విచారణ కొనసాగుతుంది అంటున్నారు. దీని వెనక పెద్దలు ఉన్నారా? వచ్చారు మీరు ఇప్పుడు మంచి పార్టీకి వచ్చారు. ఇప్పుడు ఎవరైతే కిక్కల విజయకాంత్ తంతే వీళ్ళ ముగ్గురు ఐపీఎస్ అధికారులు పెట్టారు పేర్లు. ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారుల మీద యాక్షన్ తీసుకుంటే వెనకాల సజ్జల రామకృష్ణ తంతే ఆ నుంచి జగన్మోహన్ గారికి వస్తుంది. టోటల్ చుట్టుకుంటా వస్తుంది. ఈ టోటల్ వెనకాల ఉన్న దొంగలు ఎవరో బయట వాళ్ళు. మాకు అసలు విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సత్యం జిందాల్ యొక్క స్నేహం ఉంది. సత్యం జిందాల్ జగన్మోహన్ రెడ్డి స్నేహం 100 కోట్ల రూపాయలు మారాయి. సెటిల్మెంట్ చేతులు మారాయి సత్యం జిందాల్కి జగన్మోహన్ మధ్యలో. అది వస్తుంది బయట. సెటిల్మెంట్ ఆఫ్ ఆంధ్ర వస్తుంది. అందుకోసమే ప్రయత్నాలు చేస్తారు. మీరు వచ్చినా సత్యం రామకృష్ణారెడ్డి గారే. ఇప్పుడు జర్నలిస్ట్ గారు ఏమంటారంటే ఈ సమస్యలు ఇదేనా ఇంపార్టెంట్ సమస్య, చాలా ఇంపార్టెంట్ సమస్య. జర్నలిస్ట్ గారు దయచేసి తెలుసుకోండి. అంటే రాష్ట్రంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి రజనీ గారు, అది కూడా చాలా అవసరం అనేది. తిరుపతిరావు గారు ఎవరైతే ప్లీజ్ మాట్లాడు. ఇండస్ట్రీస్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈ దేశానికి తిరుపతిరావు గారు ప్లీజ్ విచారించండి. రాజేష్ గారు మాట్లాడండి ప్లీజ్. రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి అంటే వైకాపా ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో సమస్యలన్నీ సృష్టించేసింది కాబట్టి
ఇప్పుడు కొత్తగా ఏమి టేకప్ చేయొద్దు, అవే చేయాలనేసి అడిగితే కరెక్ట్ కాదు ఒకటి. రెండోది, నేను ఒక ప్రధానమైనటువంటి అంశం చెప్తా నారాయణమూర్తి గారికి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారనేసి అంటే, ఈవిడ ఏదైతే డాక్టర్ జత్వానీ గారు ఉన్నారో ఆవిడ మీద గతంలో అన్ని కేసులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమి చెయ్యొద్దు అంటారు. అంటే ఏంటి దాని అర్థం? ఒక మహిళ సరే సమాజంలో ఏదో తప్పు చేస్తున్న తర్వాత ఆవిడ ఎవరో వచ్చి అక్కడ ఏదో అత్యాచారం చేస్తే ఆ చేసినోడు మంచోడని చెప్పాలా? ఆవిడకి రక్షణ ఇవ్వదా ఈ చట్టంలో 2 రకాలు ఏమైనా ఉన్నాయా? మీరు తప్పు ఆడుతున్నారు. కరెక్ట్ అనుకుంటే అక్కడ ఎక్కడో ఇక్కడ జత్వానీ గారి మీద వదిలేవాళ్ళా వీళ్ళు చేసినటువంటి పనికా? అంటే చట్టం 2 రకాలుగా నిర్వహిస్తారా? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నిర్వహించేస్తారా? రైట్, చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. రైట్, చూద్దాంలేండి. తిరుపతిరావు గారు ఇప్పుడు ఈ కేసును విచారించొద్దని అనట్లేదు, ఇంకా ఉన్నాయి కదా. సరే చూద్దాం దీని వెనక ఎవరు ఉన్నారు. ఇంతకుముందు శ్రీనివాస్ చౌదరి ఉన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు, దాని తర్వాత జగన్మోహన్ ఎవరెవరు ఉన్నారు ఏందనేది రాబోయే రోజుల్లో చూద్దాం. ఏం జరగబోతుందో చూద్దాం. మరి 3 ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేస్తారు, ఇది ఖచ్చితంగా నిలబడుతుంది, ఇదేమి ఆశామాష కాదు అనే విధంగా కూడా ఆమె చెప్తూ ఉన్నారు. రజనీ గారు ఏం జరుగుతుందో చూద్దాం. ఇది వాళ్ళ చర్చ. నారాయణమూర్తి గారికి, అదేవిధంగా శ్రీనివాస్ చౌదరి గారికి, రజనీ గారికి, తిరుపతిరావు గారికి చర్చలో పాల్గొన్నది మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా 3 ఐపీఎస్ ఆఫీసర్ సస్పెండ్ చేసినప్పటికీ జత్వానీ కేసులో ఏదైతే ఇచ్చారు విశాల్ గున్ని ఇచ్చిన వాంగ్మూలం ఏదైతే ఇందులో ఒక సంచలన నిజాలైతే చెప్పారు. ఆయన ఏం జరిగింది ఏంటి ఆ రోజుల్లో, మరి ఎవరు చెప్తే చేయాల్సి వచ్చిందని కూడా ఆయన మెన్షన్ చేశాడు ఆ యొక్క వాంగ్మూలంలో. పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరైతే ఉన్నారో ఆయన ఆదేశాలతోనే అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఇదంతా కూడా సీఎంఓ కార్యాలయం నుంచి జరిగిందనే విధంగా కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. చూద్దాం ఏం జరగబోతుంది. దీని వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది కూడా బయటికి వస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఏం జరగబోతుంది చూద్దాం. ఇది వాళ్ళ చర్చ. రేపు మనం మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాడు 60 సమ్మనడి ఆరోపణ.